నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. అక్క రింగు వీడు నా దగ్గర నుంచే కొట్టేశాడు. అదేంటి ఇందాక అడిగితే వీడెవడో నాకు తెలీదు అన్నారు? మా మామ్ని హర్ట్ చేయకూడదు అని అలా చెప్పాను. ఆ రింగ్ మా అక్క జ్ఞాపకం, అది పోయిందంటే మామ్ ఫీల్ అవుతుంది అని అబద్ధం చెప్పాను. కానీ ఆ రింగ్ పోయినట్టు నీకంటే ముందు నాకే తెలుసు కదా బేబీ. ఆ రింగ్ పోగొట్టుకుంది నేను మామ్. ఆ విషయం నీకెలా చెప్పను? నువ్వు ఏడుస్తావని చెప్పలేదు. అది మీ అక్క రింగు కదా, మీ దగ్గరికి ఎలా వచ్చింది? మా అక్క చనిపోవడానికి ముందే తీసుకున్నాను. బ్యాడ్ లక్, అక్క చనిపోయింది. అక్క మెమొరీగా దాన్ని దాచుకుంటే వీడు దాన్ని కొట్టేశాడు. ఆ చంద్రిక ఆంటీ ప్రసాద్ అంకుల్కి అమ్మేశాడు. దాన్ని నేను తిరిగి తీసుకున్నాను. పోయిన రింగ్ దొరికింది కదా అని మామ్కి నేనే విషయం చెప్పలేదు. ఇదే జరిగింది. అంటే మంగ ప్రాణాలతో లేదు మామ్, చనిపోయింది. ఆ బొట్టు, ఆ దండ అలాగే ఉండనివ్వండి. మనతో లేదు మామ్, అది నువ్వు అర్థం చేసుకో. చనిపోయింది, తిరిగి రాదు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నితి గారు, నాకు డౌట్ ఉంది. మీరు చెప్పిన స్టోరీ నాకు కన్విన్సింగ్గా లేదండి. ఏంటి మీ డౌట్? ఒక కేసులో ఫెయిల్ అయ్యారని కొత్త కేసుకి తెర తీస్తున్నారా? కొండను తవ్వి ఎలకని పట్టాలనుకుంటున్నారా? కొండను తవ్వి ఎలకను పట్టుకుంటానో ఏనుగును పట్టుకుంటానో
లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో మామ్. ప్లీజ్ వెళ్ళు, వెళ్ళు మామ్. హ. ఎవరి దగ్గర కొట్టేశానో చెప్తే డబ్బులు ఇస్తానంది. ఇప్పుడు ఇవ్వకుండా ఏడుస్తుంది. ఇప్పుడు డబ్బులు అడగాలా వద్దా? ఏంటో. ఏయ్ ఆగు. ఆ రింగ్ ఎవరి దగ్గర కొట్టేశావు? మీ దగ్గరే మేడం, మీరు కూడా చెప్పారు కదా. మర్యాదగా నిజం చెప్పరా? చెప్పు. చెప్పు. మేడం ఆగండి మేడం. ఒట్టు మేడం, మీ దగ్గరే కొట్టేశాను. అప్పుడు మీరు చీర కట్టుకొని ఉన్నారు. సేట్ చమన్ లాల్ షాప్ ముందు కొట్టేశాను. అంటే వీడు నిజంగానే మంగ దగ్గర కొట్టేశాడా? అంటే అది బ్రతికే ఉందా? మేడం, మీ అమ్మగారు నాకు డబ్బులు ఇస్తానన్నారు. మీరిస్తారా ఆవిడిస్తారా? చంపేస్తా నిన్ను. అవుట్. మీరు ఇక్కడున్నారేంటి? నేను చాలాసేపటి నుంచి ఇక్కడే ఉన్నాను. మరి అక్కడున్నది ఎవరు? మీరే మేడం. వేరే శారీలో కనిపించారు. ఇంత త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకుని ఇక్కడికి వచ్చారా? లేదు మేడం, మీరు నాతో మాట్లాడారు. మీనాక్షి గురించి, చారుకేశ గురించి అడిగారు. అంటే ఆ చారి మాట్లాడింది మంగతోనా? అది ప్రాణాలతోనే ఉందా? ఇంకా చావలేదా? ఓ మై గాడ్. రేపు జై వస్తున్నాడు. జై నాతో కలిసిపోయి మేము హ్యాపీగా ఉంటామనుకుంటే ఈ ట్విస్ట్ ఏంటి? ఒసే మంగా, ఎందుకు బ్రతికావే? ఎక్కడున్నావే? అమ్మా, త్వరగా రా, టైం అవుతుంది. రామ్మా. అబ్బబ్బా ఉండవే, ఏంటి నీ తొందర? త్వరగా వెళ్ళాలమ్మా. ఏంటి లేటు? లేడికి లేచిందే పరుగు అన్నట్టు ఇలా తెల్లారిందో లేదో అలా హడావిడి చేస్తున్నావా? ఇదిగో సున్నుండలు. బాగా చేసావా అమ్మా? బాగానే చేశానే. రుచిగా ఉన్నాయా? చాలా రోజుల తర్వాత ఆయన వస్తున్నారు. రాగానే ముందు నేనే ఆయనకు స్వీట్ తినిపించాలి. రుచిగా చేశాను, ఆయనకి తప్పకుండా నచ్చుతాయి. థ్యాంక్స్ అమ్మా. ఓసారి నన్ను ఎత్తుకో. ఎందుకే? ఐ లవ్ యూ అమ్మా. వెళ్ళొస్తాను. అలాగే. అన్నయ్యకి ఒక మాట చెప్పి వెళ్ళు. అమ్మో వద్దు, కోపడతాడు. అలా కాదు, చెప్పకుండా వెళ్తే ఫీల్ అవుతాడు. సరే. బాయ్. అన్నయ్య, ఆయన దగ్గరికి వెళ్ళొస్తానన్నయ్య. ఇలా వెళ్ళి ఆయన్ని చూసి అలా వచ్చేస్తానే. వెళ్ళి రమ్మని చెప్పన్నయ్య. నేను ఆగమంటే నువ్వు ఆగిపోతావా? నీ ఇష్టానికి నువ్వు వెళ్తున్నప్పుడు మరి నన్నెందుకు అడగడం? కావాలంటే నువ్వు కూడా రా అన్నయ్య. నువ్వు వెళ్ళడమే నాకు ఇష్టం లేదు, మళ్ళీ నన్ను రమ్మంటున్నావా? నేను వెళ్ళకపోతే ఆయన బాధపడతారన్నయ్య, అందుకే వెళ్తున్నాను. ఎంతసేపు అతని గురించి ఆలోచిస్తావు గాని అమ్మ గురించి ఆలోచించవే. అతని వల్ల మనం ఎన్ని కష్టాలు పడ్డాం. ఇదంతా నువ్వు అక్కడికి వెళ్ళడం వల్లే కదా. ఎప్పుడు మారుతావు దివ్య? సరే అన్నయ్య, వెళ్ళొస్తాను. బాయ్. చా, ఎంత చెప్పినా కూడా వెళ్తానంటుంది. అంతా అతని వల్లే. దివ్య అతని మాటలకు పడిపోయింది. అతను నా చెల్లిని దూరం చేస్తున్నాడు.
అంకుల్ అంకుల్ వచ్చే వచ్చే. ఏంటమ్మా దివ్య? వెళ్దామా అంకుల్? ఎక్కడికమ్మా? ఈ రోజు ఆయన వస్తున్నారు కదా, మనం త్వరగా వెళ్ళాలి. ఆయనకు వెల్కమ్ చెప్పాలి. సున్నుండలు కూడా చేయించాను. ఆయనకు నేనే ఫస్ట్ తినిపించాలి. అప్పుడే రెడీ అయ్యి వచ్చేసావా దివ్య? ఏమండి, ఆ. మీరు ఉన్నారెందుకు? మీ సార్ వస్తున్నారన్న ఉత్సాహం కొంచెమైనా లేదు మీకు. ఎందుకు లేదే? అందుకే కదా రోజు కంటే గంట ముందు రెడీ అవుతున్నాను. మీకంటే ముందు దివ్యనే రెడీ అయిందిగా. నేను కూడా రెడీ అయ్యానమ్మా. వచ్చావో ఇంకా ఈ సౌండ్ రాలేదేమిటా అని అనుకుంటున్నాను. మీతో పాటు నేను కూడా రావాలి కదా నాన్నారు. ఎందుకురా? ఎందుకు రావాలా నువ్వు? ఎందుకు రాకూడదండి? పిల్లవాడు ముచ్చట పడుతుంటే తీసుకెళ్లరా? వీడు పిల్లాడు కాదే, నా పాలిట పిడుగు. పోయినసారి వీడు ఆ ఇంట్లో చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఈసారి ఆ తుంటరి పనులు ఏం చేయండి అన్నారు. మీరు సాధించిన ఘన విజయాన్ని గర్వంగా చూడాలని వస్తున్నాను. ఘన విజయమా? అదే నాన్నారు. జయంకులు మీకు చెప్పిన సీక్రెట్స్ ని అంకుల్ వచ్చే వరకు సక్సెస్ఫుల్ గా దాచిపెట్టారు కదా. అంకుల్ రాగానే మిమ్మల్ని హక్ చేసుకుని మీకు ప్రమోషన్ ఇవ్వటం, బోనస్ ఇవ్వటం, అందరితో చప్పట్లు కొట్టించడం, మిమ్మల్ని పొగడ్డం నేను చూడాలి కదా. ఒరే ఒరే, అవన్నీ జరుగుతాయో లేదో గాని జరగకపోతే నా పరువు పోతుందిరా. చూసావటే మీనాక్షి, వీడు ఇక్కడి నుంచే మొదలు పెట్టేశాడు. అక్కడికి వెళ్ళాక ఆగుతాడా? ఇలాగే ఏదో ఒకటి వాగి నన్ను ఇరికించేస్తాడు. నా వల్ల కాదు మీనాక్షి. వాడిప్పుడు అనుకోడని మాటలు ఏమన్నాడండి? వాడు చెప్పింది జరిగిందే అనుకోండి, సంతోషం. జరగలేదనుకోండి, అప్పుడు ఏ సమస్య లేదు కదా. ఏ సమస్య లేకపోవడం ఏమిటి? వీడు ఏదో ఒక సమస్య పుట్టించేస్తాడు. పొట్టలో పావుల్లాగా వీడు బుర్ర నిండా ఆలోచనలే. అబ్బబ్బబ్బా, పొద్దున్నే పిల్లవాడిని తిట్టకండి, తీసుకెళ్ళండి. అంకుల్ వెళ్దామా? వెళ్దామమ్మా, కానీ నన్ను కాస్త ప్యాంటు షర్టు వేసుకొని ఇస్తావు? అన్నట్టు మీ అన్నయ్య మనతో రావడం లేదు కదూ? లేదంకుల్, నేను రమ్మన్నా రానన్నాడు. అమ్మయ్య, రక్షించాడు. పోనీ నేను వెళ్ళి అభిని పిలుచుకురానా అన్నారు. చంపుదాని వెధవా, పళ్ళు రాలిపోతాయి. జై సారు చాలా రోజుల తర్వాత వస్తున్నారు. మళ్ళీ అభిని చూస్తే సార్ మూడు మారిపోతుంది. అబ్బబ్బా, దివ్య ముందు ఏమిటండి ఆ మాటలు? తను ఏమనుకుంటుంది? సారీ దివ్య ఎక్కడే? అంకుల్ త్వరగా రండి. అప్పుడే స్కూటర్ ఎక్కేశావు. జైసార్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉత్సాహపడుతోందండి. నాకు అంతే ఉత్సాహంగా ఉందమ్మా. నీ ఉత్సాహం ఎందుకో నాకు తెలుసురా. అక్కడ ఏమైనా తంటులు పెట్టాలని చూసావనుకో, అక్కడే నిలబెట్టి తోలు తీసేస్తాను. వెధవాని వెధవా. ఏ ఎదవ గొడ్ల కోప చూపు చూడకు. వస్తాను, డ్రెస్ చేంజ్ చేసుకుని ఇక్కడే ఏడు ఉండు. డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. చెప్తాను మీ సంగతి. అబ్బాబ్బాబ్బా, వస్తున్నానమ్మా. వెళ్ళొస్తాను మీనాక్షి. అలాగేనండి, సార్ని అడిగానని చెప్పాలి. అలాగే అలాగే. ఒరే ఒరే ఒరే, ఏమిట్రా స్టాండ్ వేసిన బండి ఎక్కుతున్నావు? దిగు దిగు. ఏమండి, ఇప్పుడు ఎక్కు. ఒరేయ్, వెనక్కి జరిగి కూర్చోరా. సీటు మొత్తం నువ్వే ఆక్రమిస్తే మేము ఎక్కడ కూర్చోవాలి? కూర్చో, గట్టిగా పట్టుకో, వెనక పడిపోతావు. ముందు మీరు ముందుకు చూస్తూ నడపండి అన్నారు. ఈ సెటైర్లో వద్దనేది వ్యధవా. వెళ్ళొస్తానా మీనాక్షి? జాగ్రత్త. బాయ్. బాయ్ అమ్మా. గట్టిగా పట్టుకోండి. అయ్యో, ఒరే నన్ను మెల్లగా. పట్టుకో, లేదంటే ఉడతా పడతావు కదా. పౌడ్రు, నేనెలా ఉన్నాను? పోలేరమ్మ జాతరలో పోతురాజు పిల్లవలా ఉన్నావు. నా మీద సెటై రీడింగ్ కాదు, జై రాగానే ఏం చెప్పాలో తెలుసుగా. ఎందుకు తెలియదు? జై కోసం బెంగ పెట్టుకున్నాను. అన్నం నీళ్లు మానేశాను. మంచాన పడి 2 రోజులు హాస్పిటల్లో కూడా ఉన్నాను. అంతేగా? అదంతా నాకు జరిగిందని చెప్పండి. అదేందే? రాత్రంతా కష్టపడి తయారు చేసుకున్న స్క్రిప్ట్ నా డైలాగులు నీకు చెప్పుకుంటేటాగా? నేనొకటి నువ్వొకటా? అలాంటప్పుడు నా డైలాగులు నేనే చెప్పుకోవచ్చుగా. నీ కోసం నేను ఎన్నిసార్లు కవర్ చేయలేదు? నా కోసం ఒక్కసారైనా కవర్ చేయవా? అంటే
నువ్వు పస్తులున్నావు అంటే ఓరు నమ్ముతారా? గుమ్మడికాయలాగున్నావు. అదే నేను బీరకాయలా ఉన్నాను. నేనేది చెప్పినా వాళ్ళు నమ్ముతాడా? సరే ఏదో ఒకటి తగలెట్టండి. ఇంతకీ మా ముసల్దాని పరిస్థితి ఏమిటో? మనవడు వచ్చే వరకు ఉంటుందో పోతుందో? ఆ పట్టీ తీసేయమ్మా, సెలైన్ కూడా తీసేయి. ఎందుకు మేడం? బామ్మగారి పరిస్థితి ఏం బాలేదు. బీపీ కూడా చాలా ఎక్కువగా ఉంది. అన్నీ తగ్గిపోతాయి. కళ్ళు తెరిచి లేచి హుషారుగా నడుస్తుంది చూడు. బామ్మగారు కళ్ళు తెరవండి. మీ మనవడొస్తున్నాడు. ఏంటి చంద్రిక, ఇప్పుడు అప్పుడు పోతుందనుకుని ముసల్దే నడుచుకుంటూ వస్తుందే? చెయ్యి వస్తున్నాడు కదా, అందుకే ముసల్దాని ప్రాణం లేచొచ్చింది. ఏవైనా జై జై అని వాడొస్తే పండుగ వచ్చినట్టే, అందరికీ ప్రాణాలు తిరిగి వచ్చినట్టే. ఎంతైనా వాడి ఇంటి వారసుడు కదా, కథానాయకుడు కూడా కదా, ఆ మాత్రం ఇంపాక్ట్ ఉంటుంది. బామ్మగారు, మీరు బ్రతికి బయటపడ్డారా? మీరు కోలుకున్నారా? ఇది అద్భుతమా? ప్రపంచం ఎంత! ఆ దేవుడు లేల మీకోసం మేము చేసిన ప్రార్థనలు ఫలించాయి. ఇది మా అదృష్టం. మిమ్మల్ని నటించమంది జై ముందు, వాడి చేజి ముందు కాదు నీ పిచ్చి చేష్టలు. ఇప్పుడెలా ఉందమ్మమ్మా? జై వస్తున్నాడు కదా, ఆనందంగా ఉంది. ఒక్కసారి బయటకు వచ్చి చూడండి బామ్మగారు, జై కోసం ఎన్ని ఏర్పాట్లు చేశామా. రండి. చూశారా బామ్మగారు, మీ మనవడి కోసం మేము చేసిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈ ఏర్పాట్లేవో మీరే చేసినట్టు చెప్తున్నారంట అన్నయ్య గారు. ఇవన్నీ చేసింది నిత్య కదా. ఇలా గాలి తీయించుకోవడం అవసరమా? గమ్మునుండొచ్చు కదా. నిత్య చేసిందా? చాలా బాగుంది. ఇందులో మా పాత్ర కూడా ఉంది బామ్మగారు. ఐడియా నిత్యది, అమలు చూసింది మేము. ఏం చేశారు మీరు?
పనులన్నీ చారీ చేశాడు. మళ్ళీ మళ్ళీ ఎందుకు మాటలు పడతావు పౌడరు? మౌనంగా ఉండు. ఎవరికి చేస్తే ఏ ఈ రోజు జై వస్తున్నాడు. అందరి సంతోషం అదే కదా. అంతా ఆనందంగా ఉండండి.